నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళ వాయిద్యాలతో, డప్పుల సవ్వడితో, భక్తుల నినాదాలతో జంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ వైభవంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి ఆగ్రహం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 4 లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి. ఐఎఫ్టీయూ పిలుపు. బంగారంపై భారీ పెట్టుబడులు, పెరిగిన రుణాలు. నంద్యాలలో స్ఫటికలింగేశ్వర ఆలయంలో మాఘమాస పౌర్ణమ. నంద్యాల శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించిన భూమా విఖ్యాత్ రెడ్డి. శైవ క్షేత్రమైన మహానంది ఆలయ హుండీ లెక్కింపు. దేవస్థానానికి 37.47 లక్షల ఆదాయం. విజయవాడ ఏపీజేఏసీ నెల 5వ తేదీ ఆధ్వర్యంలో 4వ ఏపీజేఏసీ అమరావతి మహాసభలు విజయవంతం చేయాలి. గోడపత్రికలు విడుదల. మంగళ వాయిద్యాలతో, డప్పుల సవ్వడితో, భక్తుల నినాదాలతో జంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ వైభవంగా జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కుందు నది ఒడ్డున కొలువుదీరిన జంబుల పరమేశ్వరి అమ్మవారికి ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి తిరునాళోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో అమ్మవారికి క్షీరాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణం నుండి వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలను, నైవేద్యాన్ని తీసుకుని వచ్చి సమర్పించారు. అమ్మవారు వెండి చీర, త్రిశూలం ఆభరణాలతో దర్శనమిచ్చారు. కూచిపూడి కళాకారుల శాస్త్రీయ నృత్యం, చెక్క భజన భక్తులను ఆకట్టుకున్నాయి. వేడుకలను తిలకించడానికి వేలాది మంది భక్తులు రావడంతో ఆలయం కళకళలాడింది. మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ నిర్వాహకులు తొలిసారిగా ఆంజనేయ స్వామి గుడి నుండి 108 బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ ని నియంత్రించారు. నంద్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. అంబటి రాయలసీమలో అలాంటి మాటలు మాట్లాడి ఉంటే ఆంబోతుకు కట్టి ఊరేగించే వాళ్లమని మండిపడ్డారు. ఇదే అంబటి వాయిస్ రికార్డింగ్ లో బయటపడితే జగన్ దండించాల్సింది పోయి మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు వైసీపీ నాయకులు చేసే గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నమ్మకుండా అలాంటి నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ఏ విధంగా ఈ ఆంబోతు రాంబాబు ఏ విధంగా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లాంటి మాటలు ఈరోజు మాట్లాడారో ఈరోజు మనం అందరం చూస్తున్నాం.
వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. ఇట్లాంటి మాటలే పోయిన 5 సంవత్సరాలు మాట్లాడి చెప్పు దెబ్బలు కొట్టించుకొని ఈ రోజు ఇంట్లో కూర్చున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా కూడా ఏ విధంగా బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఈరోజు చీకొడుతున్నారు వీళ్ళని. ఈరోజు చిన్నపిల్లల నుంచి కూడా ఈరోజు న్యూస్ చూసి అవగాహన తెచ్చుకోవాలని న్యూస్ చూస్తే ఇట్లాంటి బూతులు చూస్తుంటే నిజంగా అందరినీ చెడిపోయే పరిస్థితి. రాజకీయాల మీదే ఒక చిరాకు, ఒక అసహ్యం కలిగిస్తున్న మాటలు ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు. ఈరోజు అంబటి రాంబాబు ఇంకా అదృష్టవంతుడు, ఆయన ఎక్కడో పోయి ఇవన్నీ మాట్లాడినాడు. అదే గనక అంబటి రాంబాబు రాయలసీమలో గనక ఇట్లాంటి మాటలు గనక మాట్లాడుంటే ఆంబోతుకి చుట్టేసి ఊరంతా తిప్పేవాళ్ళం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంత చులుగా అయిపోయిందంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిస్తున్న వాళ్ళు విధానాలే ఇట్లా బూతులు తిడితే వీళ్ళకి పదులు వస్తాయి. మీరు అందరు గుర్తుందో లేదో 30 నిమిషాలు ఈయన రాసిన వీడియోలు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్లు అందరం విన్నాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆ రికార్డింగ్ వచ్చిన తర్వాత ఆయన దండించాల్సింది పోయి, ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన పోయి క్యాబినెట్ లో తీసుకున్నాడు. అంటే ఏ విధంగా ఇట్లాంటి మనుషుల్ని, ఇట్లాంటి చేతల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో పోయిన ప్రభుత్వం మనం అందరం చూసాము. నేను తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి, రెండోసారి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ముందరికి తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు అభివృద్ధి విషయంలో అయితేనేమి, ఈరోజు కంపెనీల విషయంలో అయితేనేమి, పథకాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే మెరుగ్గా పథకాలు ఇస్తున్నాము. ఈ విషయంలో మీరు విమర్శించండి. ఖచ్చితంగా మీరు విమర్శించే దాంట్లో సబ్జెక్టు న్యాయం ఉంటే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి ముందరికి వెళ్తాం. అంతేగాని 4 లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఐఎఫ్టీయూ పిలుపు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక ఏపీజీఎఫ్ కార్యాలయానందు గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్ధమవుతున్నదని ఆరోపించారు. అమల్లోకి వస్తే కార్మికులు పరిశ్రమల యాజమానులకు కట్టుబానిసలుగా మారతారని విమర్శించారు. ఈ కోడ్ల ద్వారా కార్మిక వర్గం సమ్మె చేసే హక్కును, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కును కోల్పోతారని, అలాగే పని గంటలు 8 నుండి 12 గంటలకు పెంచడం జరుగుతుందని, ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం అమలవుతోందని ఆరోపించారు. సందర్భాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, మరి 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని, మరి పాత కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరణ చేయాలని, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరి రోజులు పెంచి పాత విధానాన్ని కొనసాగించాలని, మరి బీఓసీ కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని, మరి బీఓసీ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ఆటో కార్మికులకు, హమాలి కార్మికులకు మరి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని, సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మరి 12వ తేదీన జరిగేటువంటి సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతిలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. లేబర్ కోడ్ ద్వారా కార్మికులకు సమ్మె చేసే హక్కు కానీ, సంఘాలు పెట్టుకునే హక్కు కానీ ఏమి లేకుండా తీసివేసినాడు. కనీసం పని భద్రత లేకుండా చేసినాడు. కనీసం ఒక పరిశ్రమ యాజమాని కట్టుబానిసగా ఉండే పద్ధతిలో 8 గంటల పని విధానం నుంచి 12 గంటలకు పొడిగించినాడు. దీనికి వ్యతిరేకంగా మేము ఈ నెల 12వ తేదీన కేంద్రంలో కార్మిక సంఘాలు సమ్మెను పిలుపునిచ్చినాయి. కనుక ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కేంద్ర కార్మిక సంఘాలందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఐఎఫ్టీగా పిలుపునిచ్చారు. బంగారం ఆభరణాలపై రుణాలు తెచ్చుకోవడం సాధారణం. అయితే ఇప్పుడు బంగారంపై రుణాలు వ్యాపార ధోరణిలోకి వచ్చాయి. 2 నెలలుగా ఊహించని రీతిలో బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో మదుపుదారులు కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. కొన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకుని మరలా బంగారాన్ని కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రియల్ ఎస్టేట్ రంగం ఒక వెలుగు వెలిగింది. అయితే నోట్ల రద్దు తరపిలా పడకేసింది. దశాబ్ద కాలంలో స్థలాలు, పొలాల ధరలు తిరోగమనం పట్టాయి. ఇప్పుడు బంగారంపై పెట్టుబడి ఇన్వెస్టర్లకు బంగారం బాటగా మారింది.
వేతన జీవులు తమ ఇళ్లలోని బంగారు ఆభరణాలను సైతం బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. మరలా బంగారం కొనుగోలుపై పెట్టుబడి పెడుతున్నారు. వాణిజ్య బ్యాంకులు తమ వ్యాపార అనుకూలం మేరకు గ్రాము బంగారంపై 9,000 రూపాయలు రుణం ఇస్తున్నాయి. వ్యవసాయ అవసరాలకు తీసుకునే బంగారు రుణాలపై వడ్డీ 7 నుంచి 8% ఉండగా వ్యాపార అవసరాలకు 10% వడ్డీకే లభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో బంగారు ఆభరణాలపై రుణాలకు క్యూ కడుతున్నారు. 2025 జనవరి నెలతో పోలిస్తే 2026 జనవరిలో జిల్లాలో 20% పైబడి రుణాలు పెరిగినట్టు బ్యాంకింగ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. బంగారం తాకట్టు అంటే గతంలో కేవలం అవసరాలకే అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారి వ్యాపారానికి, ముఖ్యంగా మరలా బంగారం కొనుగోలు చేయడానికే తాకట్టు పడుతున్నారు. రిస్క్ లేని వ్యాపారం కావడంతో బ్యాంకులు మహదానందంగా బంగారంపై రుణాలు ఇచ్చేస్తున్నాయి. 2 రోజుల క్రితము మేము బంగారం తీసుకోవడం జరిగింది. ఉన్నట్టుండి రేట్లు ఎక్కువ పెరగడుతున్నాయని చెప్పేసి 2 days బ్యాక్ వచ్చి మేము బంగారం కొన్నాము. ఈ 2 రోజుల తర్వాత ఒక్కసారిగా బంగారు రేట్లు తగ్గడం వల్ల మేము చాలా నష్టపోవాల్సింది వస్తుంది. ఇలా ఉన్నట్టుండి పెరగడం తరగడం జరగడం వల్ల తీసుకోవాలన్నా వద్దా అని అయోమయంలో ఉన్నాము. దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత వెండి విషయం వచ్చేసరికి కూడా 2-3 రోజుల క్రితం ఒక రేట్ ఉంది, 2 రోజుల తర్వాత ఒక్కసారిగా. సో దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము, అయోమయానికి గురి కావాల్సింది వస్తుంది. బంగారం ఉన్న రేటు పెరిగింది, అలాగే 2 రోజులకే భారీగా తగ్గడం ఇబ్బందికరంగా మారుతుంది. చూడలేదు 20 రేట్లు ఎప్పుడు చూడలేదు, 20 రేట్లు ఎప్పుడు చూడలేదు. అలాగే వ్యాపారం కానీ చాలా తగ్గిపోయింది. నంద్యాలలోని స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఆదివారం మాఘమాస పౌర్ణమి యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆరాధన వేడుకలను యోగానంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం, తదనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక గురువు ప్రసాద్ గురూజీ, యోగా గురువు దామోదర్ రెడ్డిలు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు ప్రసాద్ గురూజీ, యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యోగా పాములేటి స్వామి నంద్యాల పట్టణానికి మొట్టమొదటిసారిగా యోగాను పరిచయం చేసిన వ్యక్తి అని తెలిపారు. ఎంతో మందికి యోగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలని తెలిపారు. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతి నెల పౌర్ణమి రోజున లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో తిమ్మయ్య, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రఘునాథ్ రెడ్డి యోగా సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పాములేటి స్వామి వారి ఆరాధన జరిగింది. ఇక్కడ అమర వికాస యోగా కేంద్రమునందు ఈ కార్యక్రమం, ఆరాధన కార్యక్రమం జరగడము చాలా విశిష్టంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆయన యోగా సాధనలో ఆయన చేసినటువంటి కృషి, సేవలు చాలా అద్భుతం. ఎంతోమందికి యోగాను పరిచయం చేసి యోగ సాధన ద్వారా ఎంతోమంది తమ ఆరోగ్యాలను, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం, అలాగే ఆత్మజ్ఞానం కూడా ఎంతో ముఖ్యమని తెలియజేసి ఎంతో సేవలు అందించారు. అలాగే యజ్ఞము జరిగింది, హోమాలు కూడా జరిగాయి. చాలామంది పాల్గొని వాళ్ళ యొక్క ప్రేమను, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసి చాలా ఆనందించారు. కాబట్టి ఇది మనకు నంద్యాలలో ఇలాంటి అవకాశం లభించడము, ఇలాంటి యోగా సెంటర్ ఉండడము, అలాగే గురువులు ఉండి మనకు ఎంతో ఇలాంటి జ్ఞానాన్ని అందించడము చాలా గొప్ప విషయంగా మేమందరం భావించి చాలా సంతోషపడ్డాము. నాకు చాలా ఆనందం అనిపించింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన. బ్రహ్మాండంగా డెవలప్ చేయడం, నేచురల్ ప్రకృతిలో ఇక్కడ ఈ విధంగా ఉండడం, ఒక గుడి కట్టడం కావచ్చు, ఇవన్నీ చేయడం కానీ వాళ్ళ పిల్లల్ని కూడా దీంట్లో తీసుకురావడం నిజంగా అదృష్టం. సో వారి వంశాన్ని, అంటే వారి వంశ పారంపర్యం వచ్చే విద్యని యోగానంద గారు కొనసాగిస్తూ చక్కగా మనందరికీ, అంటే వారికి లేకపోయినా తరచూ వస్తూ ఉంటూ ఈ కార్యక్రమం కొనసాగించడం అనేది వారి ఆత్మకి చాలా సంతోషం కలిగిస్తుంది. అలాగే మీరందరూ చక్కగా వారు నేర్పినటువంటి మన గురువులకు ఇచ్చేటువంటి, ఎందుకంటే ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆ సందర్భంలో మనం గురువులకు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే వారు చెప్పినటువంటి మంచి విషయాల్ని ఆచరిస్తే గురుదక్షిణ ఇచ్చినట్టు. ఏదో డొనేషన్లు ఇస్తానో లేకపోతే ఇంకో పని చేస్తేనే కాదు, వారు చెప్పినట్టు సేవ చేయమన్నారు, సేవ చేయాలి, సాధన చేయమన్నారు, సాధన చేయాలి, భక్తిగా ఉండమన్నారు, భక్తిగా ఉండాలి, మంచిగా ఉండమన్నారు, మంచిగా ఉండాలి.
చెప్పిన వాటిలో ఏదో ఒకటో రెండో కనుక మనం పాటించగలిగితే మన జీవితం ధన్యం అవుతుంది. గురుకులం అంటే అసాధ్యం అంటే ఏం లేదు కనుక వారిని గురువుగా భావించిన వారందరూ కూడా వారు చెప్పిన విషయాలు పాటిస్తూ అందులో మంచి విషయాలు మీకు ఏదైతే ఆచరణలోకి వచ్చాయో నలుగురికి బోధిస్తూ ముందుకెళ్ళనే గురుదక్షిణ అండి. అందుకే గురువుకి ఇచ్చిన ప్రాధాన్యత ఎలా ఇచ్చారంటే మన సంప్రదాయంలో కావచ్చు, శాంత ధర్మంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే త్రిమూర్తులను మించినటువంటి వీళ్ళందరికీ అడిగే పరబ్రహ్మతో సమానం అన్నారు. మనకి ఇంకొకటి చెప్తుంటారు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడు కళ్ళ చేసుకోవట, ఎందుకంటే ఒక చట్ట ప్రకారం వెళ్తుంటుంది, ఒక గురువు కళ్ళ చేసుకుంటాడట. సో దేవుడు కాపాడలేకపోయినా గురువు కాపాడగలుగుతాడు. అటువంటి గొప్పగా ఉంది కనుక మన గురువుని భావంతో, మీరు ఏ భావంతో గురువుని భావిస్తారో అదే విద్య వస్తుంది మనకి. నంద్యాల జిల్లా బయటిపేటలోని శ్రీ జంబులా పరమేశ్వర అమ్మవారి బోనాల పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు భూమా విఖ్యాత్ రెడ్డి రావడంతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. భూమా విఖ్యాత్ రెడ్డి చూస్తూ ఉంటే సాక్షాత్తు భూమా నాగిరెడ్డి వచ్చినట్లు ఉందని, భూమా నాగిరెడ్డి లేని లోటు కొడుకు రూపంలో చూసినట్లు ఉందని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, హారతులు నిర్వహించి ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులతో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి, ప్రజల ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని, ఇలాంటి ఉత్సవాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. అనంతరం భూమా విఖ్యాత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. 36 రోజుల్లో దేవస్థానానికి 37.47 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల ద్వారా 36.97 లక్షల రూపాయలు, అన్నప్రసాదాల ద్వారా 37,000 రూపాయలు, గో సంరక్షణ ద్వారా 17,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డీఈఓ మోహన్, ఆలయ సిబ్బంది, సేవకులు తదితరులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
ఈ నెల 5వ తేదీ విజయవాడ ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 4వ ఏపీజేఏసీ అమరావతి సభ్యులు తెలియజేశారు. నంద్యాల రెవెన్యూ నిశాంత్ భవన్లో రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు పాల్గొని ఏపీజేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 5వ తేదీ జరిగే మహాసభల్లో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు. ఏపీజేఏసీ అమరావతి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి ఉన్న సంఘాలతోనే ఉన్న డిపార్ట్మెంట్ సంఘాలతోనే ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. అందుకు ఎలక్షన్ ఆఫీసర్గా ప్రసాద్ బాబు గారిని నియమించుకోవడం జరిగింది. అలాగే నా పేరు విజయ్ కుమారి, ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం నంద్యాల జిల్లా చైర్పర్సన్గా ఉన్నాను. ఈ ఏపీజేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభలకు ఉమెన్ విభాగం నుంచి మన నంద్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళ వాయిద్యాలతో డప్పుల సవ్వడితో భక్తుల నినాదాలతో జంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ వైభవంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి ఆగ్రహం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 4 లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి. ఐఎఫ్టీయూ పిలుపు. బంగారంపై భారీ పెట్టుబడులు, పెరిగిన రుణాలు. నంద్యాలలో స్ఫటికలింగేశ్వర ఆలయంలో మాఘమాస పౌర్ణమ. నంద్యాల శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించిన భూమా విఖ్యాత్ రెడ్డి. శైవక్షేత్రమైన మహానంది ఆలయ హుండీ లెక్కింపు, దేవస్థానానికి 37.47 లక్షల ఆదాయం. విజయవాడ ఏపీజేఏసీ ఈ నెల 5వ తేదీ ఆధ్వర్యంలో 4వ ఏపీజేఏసీ అమరావతి మహాసభలు విజయవంతం చేయాలి. గోడ పత్రికలు విడుదల. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ.